ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: శృతి తత్వమసి అంటున్నది, ఆత్మ నీకెంతో పరిచితమే, అది లేక నీవు లేవు, ఆ విషయం గ్రహించు, అదే బ్రహ్మానుభవం కూడా అని చెప్తున్నారు. సత్యం అనేది అంటే ట్రూత్ అనేది ఎప్పుడూ ఉంది. నీ హృదయంలో సత్యం లేకపోతే నీవు దర్శించలేవు కదా. భగవంతుడు అందరి హృదయాలలో అంతర్యామిగా ఉన్నానని చెప్తున్నారు. అసలు అమెరికా లేకపోతే కొలంబస్ ఎలా తెలుసుకుంటాడు? అమెరికా ఇంతకు ముందే ఉంది కాబట్టి కొలంబస్ అది తెలుసుకున్నాడు. అలాగే అంతర్యామిగా ఉన్నాడా అని కొంతమంది అనుమానపడుతుంటారు. ఉన్నాడు కాబట్టే వెతికితే తెలియబడుతుంది అని చెప్తున్నారు. అసలు ఉన్నారు కాబట్టే కొంతమందికైనా అక్కడ మనకి దర్శనము జరుగుతూ ఉంది. ఆ వస్తువుని తెలుసుకోవాలని చాలామందికి తపన ఉంటుంది. కానీ నీకు ఎంత తెలుసుకోవాలని ఉందో అంటే అది జడ వస్తువు కాదు. నీకు తెలుసుకోవాలని అనుకుంటున్నావో అది నీకు తెలియబడాలని అనుకుంటే అది తెలియబడుతుంది. కానీ అది తెలియబడటానికి సిద్ధంగా లేకపోతే నీవు అక్కడ ఎంత సాధన చేసినా అది తెలియబడదు అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. మనుషులందరూ మేము అంతా మంచివాళ్ళు అని అనుకుంటూ ఉంటారు. మరి అందరూ మంచివాళ్ళు అయితే జ్ఞానం ఎందుకు రావట్లేదు? కానీ అక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు? అక్కడ భగవంతుడు అనుకుంటున్నాడా అంటే మనం మంచి వాళ్ళమని అసలు భగవంతుడు అనుకుంటున్నాడా అంటే భగవంతుడి చేత ఎన్నుకోబడిన వాళ్ళకు మాత్రమే అతను తెలియబడతాడు. అంతేకాని మన నెత్తిపైన అక్షింతలు వేసుకొని మనం మంచి వాళ్ళము అని అనుకోవడం వల్ల అక్కడ ప్రయోజనము ఏమీ లేదు. నీకున్న ధనం వల్ల కానీ, నీకున్న చదువు వల్ల కానీ, నీకున్న సంతానం వల్ల కానీ, నీకున్న సూక్ష్మ బుద్ధి వల్ల కానీ, లేకపోతే నీకున్న కీర్తి వల్ల కానీ, నీకున్న అధికారం వలన కానీ అక్కడ భగవంతుడు తెలియబడడు. బాహ్య కారణాల వల్ల, బాహ్య పరిస్థితుల వల్ల భగవంతుడు అక్కడ తెలియబడరు. మీరు హృదయంలో ఎలా ఉన్నారు అంటే మీరు మంచి పని చేశారనుకోండి, ఆ మంచి పని చేసినప్పుడు ఏ తలంపు ఉంది? నీ హృదయంలో గౌరవం సంపాదించాలని తలంపు ఉందా, లేకపోతే పని అనేది పని కోసం చేశారా? దాన్ని చూసి నీకు అక్కడ భగవంతుడు స్పిరిచువల్ స్టేటస్ అని ఇస్తారు. అంతేకాని బయట చమత్కారాల వల్ల కాదు, నువ్వు చేసే ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కానీ, లేకపోతే నువ్వు చేసే మెంటల్ ఎక్సర్సైజ్ వల్ల కానీ నీకు అక్కడ భగవంతుడు తెలియబడడు. పాండిత్యం వల్ల కూడా జ్ఞానం రాదు. అసలు భగవాన్ రమణ మహర్షి భూమి మీదకి వచ్చి చేసిన ఉపకారం ఏమిటంటే, ఈనాటికి కూడా ప్రతి పండితులు కూడా నాకు జ్ఞానం ఉంది అని అనుకుంటూ ఉంటారు. పండితులు వేరు, జ్ఞాని వేరు. భగవంతుడి స్వరూపం పొందిన వారు మాత్రమే జ్ఞాని. ఒక్క జ్ఞాని మాత్రమే నా స్వరూపమును పొందుతాడు అని చెప్తున్నారు. కాబట్టి చాలామంది పండితులు పాండిత్యమే జ్ఞానమని అనుకుంటున్నారు. కాబట్టి పాండిత్యానికి జ్ఞానానికి సంబంధం లేదు అని భగవాను చెప్పి వెళ్ళిపోయారు అన్నమాట. తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి అంటే చనిపోయేంత వరకు దేహానికి ఒక ప్రారబ్ధం ఉంటుంది. ఆ ప్రారబ్ధమే లేకపోతే దేహం రాదు. మీరు పాయసం నోట్లో వేసుకుంటే దాన్ని రుచిస్తారు, ఆస్వాదిస్తారు. అలాగే ఈ దేహ ప్రారంధము ఎలా ఉన్నా అంటే పరిస్థితులు వచ్చేసి ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా కూడా అది ఎంజాయ్ చేయమన్నారు. అసలు అహంకారానికి రూపాలు లేవు, కానీ రూపాలు పట్టుకొని అది వేలాడుతూ ఉంటుంది. అది ఒక పిశాచం లాంటిది. అసలు మనిషికి అందరికీ ఉండాలనే ఉంటుంది, ఎవరికి మరణించాలని ఉండనే ఉండదు. ఎందుచేత? ఆ ఉండటమే దేవుడు. ఆ ఉండటం అనేదే ఎగ్జిస్టెన్స్.
శరీరం ఉన్నా శరీరం లేకపోయినా, ప్రపంచం కనిపించినా ప్రపంచం కనిపించకపోయినా మీరు ఉంటారు. కానీ మీరు ఉంటాము అన్న సంగతి మీకు తెలియదు. ఉంటాము అనేది అనుభవంలోనికి రావాలి. ఇదే భగవాన్ చెప్పింది. కోరికల వల్ల దేహం వస్తుంది. దేహం వచ్చిందంటే ప్రపంచం వచ్చేస్తుంది. ప్రపంచం వచ్చిందంటే దేవుడు వచ్చేస్తాడు. ఇంకా దేవుడు తర్వాత దేవతలు, పుణ్యాలు, పాపాలు, రాగద్వేషాలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే ఒకసారి దేహ భావన, దేహాత్మ బుద్ధి వచ్చిందంటే అక్కడ మొత్తము వచ్చేస్తుంది. అందుకే మనసును శాంతంగా ఉంచుకొని ఉన్నాను అనే ఎరుక రూపమైన నేను ఎవరు అని విచారణ చేసి తన చిస్వరూపమైన ఆత్మను పొందటానికి బదులు చిత్తు నుండి విడిపడి పంచేంద్రియ విషయాలలో పడి దుఃఖించటం ఎందుకు అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శృతి తత్వమసి అంటున్నది. అంటే ఏంటమ్మా? శృతి అంటే ఏంటి? శృతి అని అంటే ఆత్మనే అనుకుంటాం గురుగారు. వా శృతి అంటే ఉన్నాను వినటం వంటిది. ఆ గురుగారు వినటం వినటం వినటం. ఓకే. వేదము అంటే వినదగినది అర్థం. వేదము. శృతి వాక్యములు ఏవైతే పెద్దలు చెబుతున్నారో విన్న వాక్యమే శృతి వాక్యము. అదే వేదవాక్యము. వేదము అంటే వినదగినది. శృతి అంటే ఆ వినేది, ఆ విన్నది. శృతి కాదు, శృతి. ఆ గురుగారు అదే. శ్రోత ఇంద్రియముతో మీరు వినేది శృతి. అవును గురుగారు. అవును. శృతి వాక్యము అంటే పెద్దలు చెప్పినటువంటి వేద వాక్యులని నీవు వినటం అనేది శృతి. ఆ గురుగారు. డాక్యుమెంట్స్ ఉండవు, అనుభవంతో చెబుతారు శృతి వాక్యాలు. ఆ గురుగారు అనుభవంతో చెప్పినవి శృతి వాక్యము. అందులో ఈ వాక్యం ఒకటి, వాక్యం శృతి వాక్యం. నీవు అదే నీవు దేహం కాదు, అది అక్కడ డాక్యుమెంటేషన్ ఉండదు. అవును గురుగారు. శృతి వాక్యము. శృతి అంటే కర్ణాకర్ణి విన్నది. వేదములన్నీ కూడా ఎలా వచ్చినాయి ఇంతవరకు అంటే వెనికిడితో వచ్చినాయి. ఎప్పుడో ఉన్నటువంటి జరిగిన దానికి డాక్యుమెంటేషన్ లేదమ్మా. గురుగారు అవును. విన్న తరువాత లోపల పెట్టుకుని ప్రొడ్యూస్ చేశారు ఇక్కడ. సో శృతి అంటే విన్నటువంటిది, వేదము అంటే వినదగినది. వారు చెప్పింది వేదము అంటే చెప్పిన మాట విను అని అర్థం. వేదం అంటే వేదవాది కాదు. శృతి అంటే నీవు చెబుతూ విన్నది. శృతి వాక్యము ప్రమాణం అన్నారు పైగా. నీకు ఎక్కడ ఎవిడెన్స్ ఉండదు. పెద్దలు చెప్పిన మాటలు ఎన్నో కూడా శృతి వాక్యాలు. ఏమ్మా అట్లా చెయ్యి, అట్లా చెయ్యవద్దు, చెప్పేవన్నీ కూడా శృతి వాక్యాలు. వారి అనుభవంతో చెప్పేవి శృతి వాక్యము. ఓకే.
సరే. ఆత్మ నీకెంతో పరిచితమే. ఒక్క నిమిషం. ఎందుకు చెబుతున్నారు ఇట్లా? ఉమ్. ఆత్మ అంటే ఏమిటో తెలియదు తల్లి. గురుగారు. ఉమ్. ఆ ఉన్న సత్యము ఉమ్. నేను ఉన్నానన్న ఎరుక ఉమ్. ఉచితమే, ఉమ్. తెలుసును. తెలుసును అంటున్నారు. ఉమ్. ఆ, అది లేకుండా నీవు లేవు. ఉమ్. దానికి ఆధారంగా ఉన్నది ఒకటి, ఉమ్. నీకు తెలుసును. నీకు తెలుసును అంటే నీ మనస్సు ఇంద్రియాలతో గ్రహించేది కాదది. ఉమ్. ఏమ్మా? అవును గురుగారు. మన మనసుతోటి, ఇంద్రియాలతోటి, శరీరంతో గ్రహించేది కాదు. ఉమ్. అది అయినప్పటికీ ఉమ్. కానీ నీకు తెలుసును అంటే నీవదేను. ఉమ్. తత్వమసి వాక్యం కూడా శుద్ధవాక్యము. ఉమ్. అంటే అది తత్ అంటే ఆత్మ, ఉమ్. నీవు ఉమ్. అంటే అయి ఉన్నావు. ఉమ్. ఆ విషయం నీకు తెలుసును. నీకు తెలుసును అంటే అహంకారంతో తెలుసుకునేది కాదు. గురుగారు. ఉమ్. సత్యమే నీకు బాగా తెలుసు. ఉమ్. గురుగారు. అవును. ఉమ్. అంతేగాని ఇంద్రియాలతో తెలుసుకునేది కాదు. ఉమ్. ఉన్నానన్న ఎరుక నీకు బాగా తెలుసు. ఉమ్. అంటే ఎగ్జాంపుల్ ఇలా తీసుకోవచ్చు కదా గురుగారు. చెన్నై చెన్నై నువ్వు కాదు, కానీ చెన్నైలో నువ్వు ఉన్నావు, నేనున్నాను. కాదమ్మా, ఆ, అది కాదు. అదే అలా తీసుకోవడానికి కావద్దు. ఆలోచన వల్ల నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే చెన్నైలో ఉన్నావు చెన్నైలో అంటావు. ఉన్నానంటాను. ఇలా ఉన్న సంగతి తెలియదు నీకు. తెలియదు. నాలో ఏమిటి? ప్రపంచం ఉండటం ఏంటి? సంసారం ఉండటం ఏమిటి? నీ భావనలకే ఇది పరిమితం అని చెప్తావు గురుగారు. నువ్వు ఆలోచి ఆ విధంగా ఉంటుంది. ఆలోచించకపోతే ఉండదు. ఉండదు. ఇంకోటి గురుగారు, ఆలోచన చెప్పు. ఇప్పుడు నిన్న మీరు చెప్పు. అడిగినప్పుడు ఆలోచనలు మీరు ఒక పుల్ల తీసి పక్కన పెట్టాలన్నా కూడా అది ఆల్రెడీ రికార్డింగ్ అయి ఉంటుంది, డెస్టినీలో ఉంటుంది అని అంటున్నారు కదా. మరి ఈ ఆలోచనలు కూడా ఆల్రెడీ ఉన్నట్టువే కదా. ఇప్పుడు నేను అనుకోవడం వల్ల అవి అమ్మ, అది నాకు అర్థం కాలేదు గురువు గారు. ఆలోచనలు రావాలి. ఆ, మొట్టమొదటి ఆలోచన నేనంటే దేవని ఆ, అహంకారము తలెత్తాలి. ఉమ్, లేకపోతే సంగతి తెలుస్తుంది. ఉమ్, అనుకో, ఉమ్. ఏ విధంగా తెలుస్తుంది ఆత్మని స్వరూపం అని? అవును గురువు, మరొకటి అర్థమైంది. మాయా నేను రావాలి, ఉమ్, కానీ దానితో నువ్వు అసోసియేట్ కావాలి. ఉమ్, ఉమ్, ఒక ఆర్టిఫిషియల్ నేను బయటికి రావాలి, ఉమ్, కలగాలి. ఉమ్, ఉమ్. అప్పుడే కదా ఈ స్మృతి వాక్యం చెప్పేది. అవును, అవును గురుగారు. నేను అని ఉమ్. ఎవరికి చెప్తున్నారు ఈ స్మృతి వాక్యం? దేహత్వ బుద్ధిలో వచ్చావు, అవును గురుగారు. వ్యక్తిగా కర్తగా వచ్చావు, ఉమ్. కర్తృత్వంతో ఉన్నావు. ఉన్నాను. అవును, అవును, దాడి అంటూ అట్లా అవును గురు, బయటికి తర్వాత కదా తెలుస్తుంది. అది ఇది కాదు ఉమ్, అంటే అదని. ఉమ్, ఉమ్, సపోజ్ ఇది బయటికి రాలేదు అనుకుందాం, ఉమ్, ఎవరికి చెబుతారు శృతి వాక్యాలు? ఉమ్, నీవు అదే అని చెప్పి ఎవరికి చెబుతారు? ఉమ్. కాబట్టి ఆ విషయం కూడా స్పష్టం చేశాను. ఇది బయటికి రావడం చాలా అవసరం. అవును గురుగారు, ఈరోజు స్టేటస్ లో పెట్టారు మీరు. మోస్ట్ ఇంపార్టెంట్. అవును, అవును గురుగారు. ఇప్పుడు వ్యక్తిత్వము అహంకారము బయటికి రాకపోతే ఏది సత్యమో ఏది అసత్యమని తెలియదు. నష్టం ఎట్లా అవుతుందని? అవును గురుగారు, నష్టం. అవునవును, అవును. బయటికి దూకినప్పుడే, అది వచ్చినప్పుడే అది అది ఏంటిది అని చెప్పి తెలుసుకొని. అహంకారం యొక్క పర్పస్ రియలైజ్ ది ట్రూత్ పాయింట్ అది.
ఆ గురుగారు. ఇది అంత తేలిక తీసి పారేద్దమ్మా. అవును గురుగారు. లేదు మనతో లేదని ఎప్పుడు తెలిసింది? ఉమ్. స్వరూప స్వరూపము ఉన్న లేదు. జ్ఞానం ఉన్నప్పుడే తెలుస్తుంది. అవును. ఆ స్వరూపకే అట్లా ప్రకాశించింది. లేనిది కనపడ్డప్పుడు కదా, అవును గురుగారు. థాట్ వచ్చినప్పుడు కదా, అవును. బంధం వచ్చినప్పుడు కదా, భయం కలిగినప్పుడు కదా. అవును. అన్ని అన్ని కలిగినప్పుడు చూసినప్పుడే అది తెలుస్తుంది. ఈ మాయా నేను యొక్క ప్రయోజనం నిన్ను ఆత్మగా నిలపడానికి పాయింట్. ఇట్ వాస్ గాట్ వెరీ వైట్ రోల్. లేదు లేదన్నా బాగానే ఉంది. లేదంటానికి కూడా నువ్వు ఉండి చేరాలి అక్కడ. సత్యవాడు ఉండాలిగా. అవును గురుగారు. అవును. సో సరాసరి సత్యాన్ని ఎవరికి చెబుతారు? ముందు దూకిన తర్వాత కదా చెప్పేది. అవును గురుగారు. కాబట్టి మాయ యొక్క ప్రయోజనం సెల్ఫ్ రియలైజేషన్ ఫస్ట్ పార్ట్. గురుగారు అంటే మాయ అక్కడ ఉండి తీరాల్సిందే. అయిపోతే నీకు సత్యమేదో అసత్యమని ఎలా తెలుస్తుంది? తెలియదు. అవును గురుగారు. బంధం బంధం లేదని చెప్పేది. గురుగారు ఇక్కడ అంటే ఆ చైతన్యం ఆధారంగా ఉండబట్టే ఈ మాయ చైతన్యం ఆధారం అవును నీకు తెలియదు. కానీ అది కనెక్షన్ లేదు. కనెక్షన్ లేదు తల్లి. గురువు గారు కనెక్షన్ లేదు. అంటే పాము గురించి మైండ్ లో అవ్వబట్టి ఆ భయం వచ్చి పాము ఉందేమో అని భయపడ్డాను కదా. ఇప్పుడు కూడా దేహము మరణం భయపడుతున్నావుగా. అవునండి. ఎందుకు భయపడుతున్నావు? ఎవరికి భయం? వెతికితే ఉన్నది. ఆత్మ లేదు కానీ మరణం లేదు. గురువు గారు అంటే ఆత్మ ఉందని తెలియదు. అబ్బమ్మా తెలియదు అని ఎవరికి? మాయా నేనన్న సంగతి కూడా నీకు తెలియదు. సరోజ నిజంగానే ఉంది అనుకుంటావు. కరెక్టే. దీని ప్రయోజనం ఏమిటి అంటే స్వరూప జ్ఞానం. నువ్వు విచారిస్తున్నావు, దేహం ఉన్నదా, నాదనేవాడు ఉన్నాడా విచారిస్తున్నావు ఇక్కడ. సో విచారించడానికి అవకాశం కలుగుతుంది. ఈ మాయా నేను రావచ్చింది కాబట్టి. ఇది రాలేదనుకో ఎవరు విచారిస్తారు? గురువు గారు అజ్ఞానం అవిద్య అయితేనే విచారం స్టార్ట్ చేస్తాను. చివరికి ఏమిటి? అజ్ఞానమే లేదు, అసత్యమే లేదు, అహంకారమే లేదు, తావే లేదు, జీవుడే పుట్టలేదు, జనన మరణాలు లేవు. అది కూడా మార్చుకుంటారుగా. అవును అవును. అది నీ ఎలా తెలుస్తుంది? ముందు నీవు కాని దానితో నువ్వు అసోసియేట్ అయితేనే కదా తెలిసేది. అవును గురువు గారు. అవును. లోయర్ సెల్ఫ్ అవుతుంది విచారం చేయాలి. ఇది లోయర్ సెల్ఫ్ నేను కాదు అని. కాబట్టి దీని ప్రయోజనం ఆత్మప్రకాశం. నేను మూలం వెతుకుంటున్నాడు మహర్షి. నేను బయట కదా ఎదిగింది. నువ్వు గురువు గారు బయటికి రాలేదనుకో ఏం వెతుకుతావు? అవును. అమ్మా పద్మజ, మిగిలిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అయిపోయిందా? శృతి తత్వమసి అంటున్నది, ఆత్మ నీకెంతో పరిచితమే, అది లేక నీవు లేవు.
ఆ విషయము గ్రహించు. అదే బ్రహ్మానుభవం కూడా. అది లేక నీవు లేవు. నీవు అంటే ఇక్కడ దేహతలో ఉన్నావు. ఆ గురుగారు, అవును. ప్రపంచంతోటి, మనసుతోటి, దీంతో ఉన్నాను ఒక వ్యక్తిగా, ఒక వ్యక్తిగా. కర్తగా. ఉమ్, ఏమ్మా? అవును గురుగారు. భగవద్గీతలో కూడా ఉమ్, ఆ కర్తృత్వం రాబట్టి కదా 700 శ్లోకాలు చెప్పింది. ఉమ్, అర్జునుడు సరాసరి ఫైట్ చేశాడు అనుకో, ఎవడికి చెప్తాడు? అవును గురుగారు. అవును, స్టోరీ లేదు అక్కడ. అవును గురుగారు. నేను ఎలా చంపుతానంటూ మొదలు పెట్టాడు. ఉమ్, నువ్వెవరు చంపడానికంటూ అవును మొదలు పెట్టాడు. అవును. అక్కడ ఒక వ్యక్తిత్వము, ఒక కర్తృత్వం అనేది రాబట్టి కదా అవును గురుగారు. సత్యాన్ని బోధించడానికి ఆ, ఎంత ప్రయాసపడింది కృష్ణ అవును భగవానుడు. అవును. అక్కడ మీరన్నట్లు అక్కడ సాక్షాత్కారం చూపించినా కూడా ఆయన తను అనుకునేది చూశాడే కానీ తనలో అనేది తను చూడలేదు కాబట్టి మళ్ళీ మిగతా శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చారు. అదంతా సెకండరీ ఆస్పెక్ట్. ఆ గురువు గారు. ప్రైమరీ ఆస్పెక్ట్ ఏంటి? నా వాళ్ళని ఎలా చంపుతాను, ఆ, అది పాయింట్. ఉమ్, ఉమ్, మొదలైంది అంటారు గీత. అవును గురువు గారు. కర్తృత్వం లేదు. సరే నువ్వు చంపమన్నా చంపేశాడు, అయిపోయింది ఒక స్టోరీ. ఎవరు చూస్తాడు అక్కడ? అవును. అవును గురువు గారు. అర్జునుడిలో నా వాళ్ళని, నా గురువులని నేను ఎలా చంపుతాను, నాదేనే భావన ఉంది. అక్కడ తల ఎత్తింది కాబట్టి చెప్పాడు ఇవన్నీ. చెప్పాడు. తల ఎత్తలేదు అనుకున్న భావం గీత. అవును. అవును గురువు గారు. కాబట్టి అహంకారం యొక్క ప్రయోజనం నీవుగా నిలిచి ఉండటానికి. ఏది కొత్తగా రాదు, ఉన్నది స్మరణ. లేనిది, విడిగా లేనిది, గురువు గారు. ఆత్మని విడిచి విడిగా లేనిది జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. అది పాయింట్. అంటే ఒక విధంగా చూస్తే అహంకారం అనేది ప్రయోజనకారే కదా గురువు గారు. అది రావాలమ్మా, రాకపోతే నువ్వు అదే తెలుసుకుంటా. సత్యం ఎలా తెలుసుకుంటాను. అదే నీకు కష్టాలు తెలుస్తుంది. అవును అవును గురువు గారు. అవును. When there is a pain, you know what is painless. అవును. When there is an attachment, you know what is attachment. Is it not? అవును గురువు గారు. ఎందుకు జీవుల యొక్క ఈ జీవితాలు దుఃఖమితం అవుతాయి? దుఃఖరహిత స్థితి ఒకటి ఉన్నది అని చెప్పడానికి. నీ మీద పగతో దుఃఖాన్ని ఇవ్వటంలే, అవును గురువు గారు. నీలో పగతో కష్టాన్ని ఇవ్వటంలే. నీ సహజత్వము సత్యాన్ని తెలియపరచడానికి. ఎగ్జాక్ట్లీ. గురువు గారు. విడిగా చూస్తే ఇది అసత్యం లేదు, అసలు తావేలే. జీవుడే ఒక ఊహా వస్తువు అన్నాడుగా. గురువు గారు. ఆది నుంచి తృణీకరించబడింది అన్నాడుగా. సో అసలు లేదు అని చెప్పాలి అంటే భ్రమ కలగాలి అక్కడ. గురువు గారు. నీవు కాని దానితో, ఆత్మ కాని దానితో నీవు అసోసియేట్ అయినప్పుడు కదా ఆత్మ ఒకటి ఉండదని తెలిసేది. గురువు గారు. కాబట్టి మాయ యొక్క ప్రయోజనం, ద్వైత ప్రయోజనం నీ సహజత్వం ప్రకాశించటానికి అని అర్థం చేసుకో.
ఈ సృష్టి యావత్తు జ్ఞానమయమమ్మా, ఉమ్, ఉమ్, సందేహం లేదు. ఉమ్, వ్యక్తిత్వంతో ఆత్మని ఎవరు తెలుసుకోరు. ఉమ్, లేని పాము తాడుని తెలుసుకోలేదు, ఉమ్, లేని అహంకారము మూలాన్ని తెలుసుకోలేదు. నాకు కానీ ఉమ్, ఆత్మ ఆధారంగానే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఇక్కడ ప్రకాశిస్తున్నాయి నీ మనసులో. ఇది ఉమ్, చెప్పండి. అహం ఉమ్, అంటే ఆత్మ ఆకారము దాల్చినట్టుగా ఉన్నప్పుడే కదా నువ్వు విచారం చేసేది. ఉమ్. అవును గురుగారు. అందుకనే ఉమ్, ఉమ్, భగవానుడు మమ మాయా అంటూ వర్ణించారు. ఉమ్, మాయా ఇది రియాలిటీ అన్నాడు మహర్షి. ఉమ్. దాంట్లో అంత అర్థం దాగి ఉంది. అమ్మో, అది లేకపోతే సృష్టి ఉండదు తల్లి. గురుగారు. ఉమ్, ఉమ్, మమ మాయా, మమ మాయా అంటే మాయా నేను ఒకటేను. అవును ఆ గురుగారు. ఉమ్, పైగా నన్ను శరణు వచ్చిన వారికి ఈ ఉమ్, మాయ ఏం చేయ ఉమ్, అంటే నీవు అహంకార రహితంగా ఉమ్, ఆత్మ నిలిస్తే, ఉమ్, నన్ను అర్థం చేసుకున్న నా స్వరూపంగా ఉంటే నీకు మాయ ఏం చేస్తుంది? ఉమ్. ఆ గురుగారు. ఉమ్, చూడమ్మా, ఉమ్, ఎంత తేలిక దాన్ని ఏ విధంగా చెప్పుకొస్తున్నారు. ఉమ్, ఉమ్. నువ్వు ఇంతసేపు ఏమనుకుంటావు? ఈ అజ్ఞానం పోవాలి పోవాలి పోవాలని. పోవడానికి అది లేదు, కానీ ఉన్నట్టు కనపడుతుంది. అవును. ఉమ్, ఉమ్. అవును గురుగారు. ఉమ్, కాబట్టి ఆత్మ విద్య, సద్విద్య ఉమ్, అత్యంత తేలికైంది అన్నారు. కారణం ఇది. ఉమ్. మీకు సమస్య ఎప్పుడు వచ్చింది? వ్యక్తిత్వంతో తెలుసుకోవాలంటే కుదరదు. ఉమ్. ఆ గురుగారు. ఉమ్. అవును. ఎందుకంటే మనస్సే అజ్ఞానం కదా, అదే అభిజ అజ్ఞానం కదా. అసలు అజ్ఞానం లేదమ్మా ఎక్కడ. ఉమ్, 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 జ్ఞానం ఉంటుంది, ఉమ్, చీకటి వెళ్ళినట్లు. ఉమ్, ఆత్మ జ్ఞానం అంటూ సృష్టి లేదు. ఉమ్. ఇది నా అనుభవాన్ని కూడా చెప్పాను సార్. అవును అవును గురుగారు. ఉమ్, ఎందుకు లేదు? కారణం ఉమ్, ఆత్మనికి అన్యంగా ఏది లేదు. అవును. ఉమ్, ఉమ్. ఆత్మ అన్యంగా చూస్తున్నావు, అవును. ఆత్మకు తెలియటం లేదంటావు. అందుకని మహర్షి చెబుతున్నారు, అందరికీ ఆత్మ తెలిసిన వారే పొమ్మన్నాడు. ఉమ్. ఆ గురుగారు. అదేనా చూడు, అవును గురుగారు. అదే అదే ఆత్మని తెలియకుండా ఉండరు అంటారే. శృతి తత్వమసి అంటున్నది, ఆత్మ ఆ, నీకెంతో పరిచితమే, అది అదే లేక పాయింట్. నీవు లేవు, ఆ విషయం గ్రహించు అని అంటున్నారు. ఉమ్. నేను అన్యంగా ఇంకా స్పష్టం. చూస్తున్నాను కాబట్టి ఆ, అదే చెప్పమ్మా. అదే గురుగారు, మీరు ఇందాక అన్నట్లు దాన్ని అన్యంగా చూస్తున్నాను కాబట్టి. ఉమ్, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆత్మ అనుభవం అనేది, నేను ఉన్నాను అన్న జ్ఞానం అనేది ఆత్మకే ఉంటుంది. ఉమ్, సమస్య ఎక్కడొచ్చింది? వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ నీ ఆత్మను దర్శించాలని కుదరదు. కుదరదు. ఆ మాత్రము మూల్యము చెల్లించక తప్పదన్నాడు. ఉమ్. అహంకార నేను త్యాగ ఫలితము. వదులుకోవాలి. ఉమ్. ఎలా వదులుకుంటావు? వైరాగ్యముతో, వైరకంతో. ఉమ్, విచారహితంతో, ఉమ్, బంధరహితంతో, విచారంతో, అంతర్ముఖంతో, ఉమ్. అవును గురు. ఇట్లా కొన్ని పదాలు చెప్పారు. ఉమ్, మనకి ఎన్నో యోగ మార్గాలు వచ్చినాయి. ఉమ్, భక్తిలో కూడా నవవిధ భక్తులు ఏర్పడ్డాయి. ఉమ్, ఉమ్. ఇవన్నీ ఎందుకు? వాట్ ఫర్?
టు బీ ది సెల్ఫ్. ఎప్పుడో ఒకసారి తెలుసుకోవడానికి, ఎప్పుడు తెలుసుకోండి, ఆత్మగా ఉంటాను, ఆత్మగా ఉండడానికి గురుగారు. అవును. తెలుసుకునేది కాదు అది. అవును. అవును. ఏమ్మా? గురుగారు. అందుకనే ఏమంటున్నారు, అనుగ్రహము చేత ప్రకాశిస్తుంది. ఈ అనుగ్రహం అన్న పదం అన్యం కాదమ్మా, గురుగారు. ఆత్మే అనుగ్రహం, శ్రద్ధే అనుగ్రహం, భగవంతుడే అనుగ్రహం, సత్యమే అనుగ్రహం, ఆశ్రమే అనుగ్రహం, ఉన్నదే అనుగ్రహం. ఇట్లా గురుగారు. అత్యంత తేలికైందేగా. ఏమ్మా? మరి నీకు సాధనతో ఏం పని? అందుకు చెబుతున్నారు, సాధించేది కాదు, సాధన లేదు, చేసేవాడు లేడు. అవును గురుగారు. ఆర్ గెటింగ్ ది అర్థమైంది గురుగారు. స్టేట్మెంట్? అర్థమైంది గురుగారు. నీ ప్రాబ్లం ఏంటి? నాకెందుకు తెలియదు అని. నేనే ఆత్మ అయి ఉంటే నాకు తెలియాలిగా. తెలుస్తుంది, వ్యక్తిగా కాదు. విచారం చేయి, ఆలోచన రహిత స్థితిలో నీవదేను. ఎందుకన్నారు? తర్వాత తెలుస్తుంది. ఆలోచన లేకపోయినా ఆత్మకి ఇబ్బంది లేదని. గురుగారు. నిన్న చెప్పామే ప్రేక్షక మాత్రాన్ని, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది గురుగారు. నీవు ఆత్మగా నిలిచినప్పుడు మనస్సు వస్తుంది, చేస్తుంది, అన్నీ ఉంటాయి. ఆ చర్యలతో దీనికి సంబంధం లేదు, దేహంతో కనెక్షన్ ఉండదు. గురుగారు. దేవుడి భావన ఇప్పుడు అది ఏం చెప్పిందో ఉన్నట్టు చెప్పట్లేదు. నువ్వు చెబుతున్నావు, ఈ దేహం నాది, ఈ సంసారం నాది. నాది అని చెప్పేవాడు ఉన్నాడేమో చూడు. ఎంత తేలిగ్గా చెప్పారు మహర్షి. లోపలికి వెళ్ళు, తల కిందగా పడిపోతుంది, అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుంది. ఎందుకు ఉన్నాయి అన్నది అనుగ్రహం కాబట్టి. గురుగారు, అదే నిన్న మీరు జరిగేదంతా ప్రేక్షకుడిలా చూడాలంటే అది కుదరని పని గురుగారు. అదే చూశాను. నీలాగే కళ్ళను చూస్తావు, కళ్ళు చూసినట్టు అహం ఆహారము దాల్చినట్టుగా ఉంటుంది, దేహ పరిమాణంతో ఉంటుంది. దేహం పుట్టుకని పుట్టుక అనుకుంటావు, పెరుగుతూ ఉంటుంది. ఎవరికి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అయిపోతుంది. దేహం లేక జగత్తుని ఎవరు చూడలే. అవును గురుగారు. కాబట్టి అహంకారమే జగత్, అవును. ఈ వ్యక్తిత్వమే సంసారం. అవును గురుగారు. అవును గురుగారు. తీరా ఇది చూడకపోతే ఏమీ లేదు. గురుగారు, వచ్చిన కష్టం అంతా వాడుతోనే, లేనివాడు కష్టం లేదక్కడ. వచ్చిన కష్టం అంటున్నావు, ఆ కష్టం అన్న మూలం కూడా మనం కల్పితం అంటారు. గురుగారు. కష్టము సుఖము ఆలోచనలు అనుకూలమైతేనేమో సుఖం అంటావు, అనుకూలమైతే కష్టం అంటావు.
భావనలు. ఉమ్, అందుకే మహర్షి అన్నారు భావ శూన్య సద్భావ సుస్థితి. ఉమ్, ఉమ్, ఆలోచన లేదు, ఉన్నానని ఎరికే అక్కడ ఉంది, ఉమ్. కొత్తగా నవ్వుతుంది ఇక్కడ. అవును గురుగారు, అంటే ఆలోచననే మెయిన్. ఆలోచన రావాలి, దానిని విస్మరించాలి, మూలం ప్రకాశిస్తున్న సంగతి జరగాలి. అందుకని అనుగ్రహం చేతన్నారు. అనుగ్రహం అంటే నిన్నట్టు పెట్టి ప్రకాశించదు, అది ఆ గురుగారు, పట్టు పెడుతుంది. అదే అనుగ్రహం అంటే మీరు అన్నట్లు మెల్లిమెల్లగా దానిని అహంకారాన్ని నాశనం చేసుకుంటా వ్యక్తిత్వాన్ని. ఆ గురుగారు, ఒక్కసారి ఒకసారి ఆ గురుగారు, progressive. ఆయన దయ ఉండాలంతే. అది ఆల్రెడీ ఉన్నది. ఆ గురుగారు, ఇప్పుడు సర్పరచు భయభ్రాంతిలో తాడు అని తెలిసినప్పుడు మెల్లిమెల్లిగా పాము పోయిందా? లేదు లేదు. అన్ని పడుకోలే. అవును గురుగారు, అన్ని పోయినాయి. ఇక్కడ కూడా స్వరూప జ్ఞాన ప్రకాశంతో దేవుడు జగత్తు సృష్టి ఎగిరిపోతుంది, జరళమరణాల ప్రసక్తే ఉండదు. నువ్వు కావాలన్నాడు ఇదే అని చూడలేవు అక్కడ. ఆ గురుగారు, ఎక్కడ చూస్తావు? నువ్వు తాడును చూస్తున్నప్పుడు పాము చూడమని చూడగలవా? చూడలేను. ఎందుకని? పామే లేదు. పామే లేదు అక్కడ. అదే విషయం చెబుతున్నారు మహర్షి. జీవాత్మ భావన ఆది నుంచి తృణీకరించబడింది లేదు, అది మింగుడు మనం. ఆయనకి ఏమంటే చెబుతాడు, ఆయనకి ఏమన్నా సంసారం ఏమన్నా అని అనుకుంటావు. ఆయనకి ఉండే సంసారం ఎక్కువగా ఉంది, నీకంటే మరి సంసారం ఉంది ఆయనకి. ఓకే, మొత్తం ఒకసారి చదువు, ఇంకేమైనా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో. శృతి తత్వమసి అంటున్నది, ఆత్మ నీకెంతో పరిచితమే, అది లేక నీవు లేవు, ఆ విషయం గ్రహించు, అదే బ్రహ్మానుభవం కూడా. బ్రహ్మ అనుభవం అంటే స్వరూప జ్ఞానం. బ్రహ్మమన్నా, ఆత్మ అన్నా, ప్రియమన్నా, సత్యమన్నా, ఉన్నదన్నా, ఎరుక అన్నా అంతా సమానార్థాలు. ఏమా గురుగారు, ఇందులో ప్రాబ్లం ఏం లేదుగా. ప్రాబ్లం ఉంది? ఆ స్టేటస్ లో ప్రాబ్లం లేదు గురుగారు. లేదు, స్టేటస్ అంటేనే ప్రాబ్లం లేనిది. స్టేటస్ అంటేనే ఎగ్జిస్టెన్స్. గురుగారు, ఏమా సరోజ, మింగుడు పడిందా మాయా? గురుగారు ఇక్కడ ఒక చిన్న ఇష్టానికి ప్రేమకి తేడా ఏంటి గురువుగారు? నాకైతే ప్రేమ లేదు, దోమ లేదు, ఇష్టం లేదు, అయిష్టం లేదు, లేని వాడిని అడిగితే ఏం చెబుతాను? కాదు గురువుగారు, అంటే నేను అంటే ఇష్టం అంటే అటాచ్మెంట్ అనుకుంటున్నా, ఆసక్తి అనుకుంటున్నా. ఇష్టం అంటే అటాచ్మెంట్. ఇష్టం ఎందుకు వచ్చింది? వాసన వల్ల, కోరిక వల్ల. ఇష్టములు రెండు కూడా వాసనలు. గురువు గారు, యు హేట్ సంబడి, వాసన. యు లైక్ సమ్వన్, వాసన.
పదార్థములు కూడా ఇష్టాయిష్టములు ఉంటాయి వాసన వల్ల, అవును. హిడెన్ టెండెన్సీల వల్ల ఉంటుంది. నీవు తెచ్చుకున్న పిడికెడు ప్రారంభంలోనే ఇష్టాయిష్టాలు ఉంటాయి. గురువు గారు. చిత్తం అన్నదే, చిత్తంలో ఉన్నదే ఇవి ఉంటాయి. దాంట్లో కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు, సుఖ దుఃఖాలు, నీవు అనుభవించవలసినవన్నీ కూడా నువ్వు తెచ్చుకున్న పిడికెడు ప్యాకేజీలో ఉంటాయి. అంటే నేను అనుకున్న ఇష్టం అంటే అక్కడ అటాచ్మెంట్ ఈ దేహాత్మ భావన వల్ల వచ్చేది. ప్రేమ అలా కాదేమో, యూనివర్సల్ లవ్ ఏమో అనుకుంటున్నారు. అసలు నువ్వే లేకపోతే యూనివర్స్ ఎక్కడ ఉంది? అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్ అనుకుంటున్నా గురువు గారు. అలా కాదమ్మా, కాన్షియస్నెస్ అంటే నీకు తెలియదు. యూనివర్సల్ ఓకే. ఉన్నది ఒకటి అన్నప్పుడు సృష్టితో ఎందుకు పోలుస్తావు? ఓకే. యూనివర్సల్ అంటే విశ్వము. అవును. సృష్టి లేదు, ఉన్నది అది అని చెప్పటం. ఏకం, ఒకటే ఉన్నది. గురువు గారు. సర్వమన్న యూనివర్సల్ అన్న మాటలు వాడకూడదు. ఓకే. ఒకటే తురీయం ఉన్నది. తురీయం అంటే సత్యము. అంతా అదే. నువ్వు ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో తిరుగుతున్నావు. మాయా అంతా అందుకని అన్నాడుగా, మాయా ఇస్ రియాలిటీ అన్నాడుగా ఆయన. మాయా ఇస్ రియాలిటీ అన్నారు. ఎట్లా అంటే అన్నాడు? ప్రకాశించాక ఆ పదం అన్నారు ఆయన. కాదమ్మా, ఎవరికి ప్రసాదించాక? అంటే వ్యక్తిగత జ్ఞానం మాయలో ఉన్న వాళ్ళు అది చెప్పలేరు కదా గురువు గారు అంటున్నా. మాయ లేదంటుండే ఉన్నవాళ్ళు ఎవరు? ఇప్పుడు నువ్వు కలగంటావు, కళ్ళు అందరూ కనపడతారు. అవును. నువ్వు మేలుకొని బయటకు వస్తావు, వాళ్ళు వస్తారని ఎవరు లేదు. ఎందుకున్నారు? అది కళ కాబట్టి. అది కళ కాబట్టి. ఇది కూడా కాలే, జాగ్రత్త వస్తు కూడా. ఓకే. ఇదే తక్కువే కాదు. గురువు గారు. వాళ్ళు ఎందుకు రారు? అసత్యం కాబట్టి రారు. అది కూడా నా మానసిక ఆలోచనే, కళ కూడా. అసలు నీకే దిక్కులేదు, ఆలోచన ఎక్కడ ఉంటుంది గురువు గారు? నా ఉనికే ప్రశ్నార్థకం. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురువు గారు. ఏమో పద్మజ, ఇంకేమైనా ఉందా? లేదు గురువు గారు. అదృష్టం అయిపోతుంది ఇంక చాలు. మాయా అదృష్టం రియాలిటీ కదా ఇప్పుడు. ఓకే. అవును గురువు గారు. శ్రీనివాసరావు గారు ఏమైనా ఉందా? ఏమీ లేదని చెప్పేటప్పుడు అయిపోతుంది ఇది. ఏమీ లేదు సార్, ఏమీ లేదు. ఏమీ లేదని చెప్పడానికి కూడా ఒకటి తీరాలి. అదే సత్యము, అదే జ్ఞానము, అదే అనంతము, అది ఏకము. అందుకనే ఆత్మని తెలియని వాళ్ళంటే ఎవరు లేరు పొమ్మన్నాడు. నా స్టేట్మెంట్ అదే. కానీ తెలియట అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? మనస్సుతో ఇంద్రియాలతో తెలియాలనుకుంటున్నావు. అట్లా కాదు.
ఉన్నానన్న ఎరుక కలిగి ఉంటారు అని చెప్పడం. చెప్ప అయామూర్తి గారు ఏమన్నా ఉందా?